జరగడానికి వీలు లేదు. ఛే, అంత పని ఎలా చేశారు? ఇవన్నీ రియాక్షన్స్ ఎవరి గురించి అనుకుంటున్నారా? రచ్చా రవి గురించి. ఆయన్ని జబర్దస్త్ నుంచి తీసేస్తున్నారు. నాకెన్ని రియాక్షన్స్ ఉంటే మరి రచ్చా రవికి ఎలాంటి రియాక్షన్స్ ఉంటాయో చూద్దాం. లెట్స్ వెల్కమ్ రచ్చా రవి అండ్ హిస్ టీమ్. అయిపోయింది, అంత అయిపోయింది. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని నీ తోడు లేడులే. ఏంట్రా అన్న షార్ సాంగ్ పెట్టుకొని మందు కొడుతూ ఏడుస్తున్నాడు, ఏమైందంటావు? అన్న స్కిట్ అన్నే చూసుకున్నాడు కావచ్చు అన్నావు. ఏమైందన్నా? అన్నా రచ్చరవి పిచ్చి రవిలా అయిపోయినవి ఏందన్నా? నా జీవితంలో జరగదు అనుకున్నది జరిగిందిరా. అంటే కొబ్బదిసి మన స్కిట్ పేరిందా? నువ్వు వచ్చి ఒక పంచు, వాడొక్క పంచ్ వేసాడు, నాకే ఇక్కడ పంచ్ లేదు. జడ్జిమెంట్ వేసే పంచులన్నీ నీకే కదన్నా. ఏమైంది? జబర్దస్త్ నుంచి నన్ను తీసేసిండ్రా. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురము ఎవరు పెట్టారు? కారణం ఏందంటన్నా? ఏ ఊకోన్నా, అన్నం తీసేయడానికి కారణాలు కావాలనే. అరే నీది కామెడీ ఫేసే కాదు, పిల్లల్ని ఎత్తుకుపోయే ముఖంలా ఉంటది, అయినా తీసేస్తారా? పొగుడుతానవా తిడతానవా? కష్టపడి స్కిట్లు రాసుకొని గెటప్ల మీద ఈ గెటప్లు వేస్తే కూడా నవ్వకపోతే మనదా తప్పు, జనాలది ఆ జడ్జిలది. అనా నిన్ను జబర్దస్త్ లో నుంచి ఎవ్వరు తీసేయలేడు, అది నేను ఉండగా జరగని పని. బాబు చిట్టి చాలు. టీమ్ లీడర్ నేను 16 ఎపిసోడ్ నుంచి ఇంత పెద్ద డైలాగ్ నాకే లేదు, నీకు ఎక్కడిదిరా? అంటే నీ మీద నమ్మకం లేక. అంటే రైటర్ గానికి ఏమి ఇచ్చినవురా? సరే వెళ్ళి కాదు కానీ స్కిట్ లోకి రా. ఇప్పుడు చెప్పురా. ఒక్క వారం, ఒకే ఒక్క వారం, ఒక్క వారం ఇలా అధ్యక్ష చేయి. 7 కొండలు ఏ కొండ మీద నచ్చికొస్తాడు. ఇదంతా ఎప్పుడు ప్రిపేర్ చేసినవురా? అన్నా ఇవన్నీ నువ్వు ఫస్ట్ ఎపిసోడ్ లో చేసిన పర్ఫార్మెన్స్ మీద నాకు డౌట్ వచ్చే ఇవన్నీ ప్రిపేర్ చేసి ఉంచినా. నాగబాబు గారు దిగి రావాలి, 7 కొండలు దిగి రావాలి, రోజా దిగి రావాలి, రేష్మి దిగి రావాలి. 7 కొండలు నాగబాబు రోజా అంటే ఓకే, ఈ రష్మి ఎందుకురా? అన్నా నీ స్కిట్ లో ఎలాగూ దమ్ముండదు, రేష్మి డ్రెస్ అన్న చూసి 2 మార్కులు వేస్తారు. నువ్వు అన్నవలేదో 7 కొండలు ఫోన్ వచ్చిందిరా. లేపనా 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 మాట్లాడతావా? ఇక్కడి ఈయన ఎత్తారా ఫోన్? అరే అన్న నిరాళ దీక్ష చేస్తుంటాడు, మనకు ఆకలి అవుతుంది, లంచ్. అబ్బా చికెన్ బిర్యానీ లెగ్ పీస్ అదిరిపోయిందా? అరే చిట్టి ఆకలి అవుతుందిరా. ఆకలి అవుతుందానా? తిను తినానా, తిను హ్యాపీగా తిను. ఇదే నీకు ఆకలి బిర్యానీ, మరి అదే ఉంటది. డైట్ కోక్ అన్న రెడీ ఇచ్చినప్పుడే. డైట్ కోక్ తాగుతున్నావా? చల్లగా ఉంటది, తాగు తాగు ఇక ఏమో తాగుతా. నీకేరా? అరే 7 కొండలు లేపనా లేపనా లేపుతావా? ఇక లేపి ఇంటికి వెళ్ళి హాయిగా. అర్థం కాలేదు చెప్తాను కదా, హైప్ చేయి, టెన్షన్ పెట్టు. ఈ ఫోన్ ఎత్తను, 7 కొండలు అక్కడ వనుకాలే. అవును తీసేస్తోడు ఎన్నిసార్లు ఎందుకు ఫోన్ చేస్తాడు? నాకేదో డౌట్ వస్తుందిరా చిట్టి. అన్ను తిరుగుతానేరా, గమ్మినేరా, అమ్మని చచ్చిపోతున్నారా. బీపీ తగ్గిపోయింది, షుగర్ ఏం లేదు, పల్స్ సరిపోయింది. అరగంటలో గ్లూకోజ్ పెట్టప్పుడు చచ్చిపోతాడు.
పడుకో పడుకో. ఏయ్, చట్టండి, నడే. అరే అన్న నీకు బుద్ధి ఉందా? ఇది కూడా 7 కొండలు చేసిన సెటప్ అన్న. పెట్టించుకో. ఏ డాక్టర్ పెట్టువా. చిట్టి నేను చచ్చిపోతున్నారా? చచ్చే ముందు ఒకటే ఇది జబర్దస్త్. అరే 7 కొండలు ఫోనేరా ఎత్తురా. ఈసారి నేను మాట్లాడు. హలో 7 కొండలు గారు, ఏంటండి? ఏంటి మా రవి చేయడండి, రచ్చ రవి సచ్చినా చేయడు. ఏంది చేయాలి సార్, అంతే. రేపే షూటింగ్ ఉందా సార్? నేను చేస్తా సార్. అయినా వీడు నా దగ్గర మాట్లాడలే, పక్క పోయి ఏం మాట్లాడతాడు? ఏదో డౌట్ వస్తుంది వీని మీద నాకు. చిట్టి నేను చచ్చిపోయే ముందట ఒకటి నిజం తెలుసుకోవాలనుకుంటున్నారా? ఏంది? మొన్న స్కిట్ ప్లే చేయలేదురా వీళ్ళు. అరే దండం పెట్టి రీషూట్ చేస్తా అన్నారా? నేను ఎడిటింగ్ లో చూసుకుంటా అని అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి డైరెక్టర్ వరకు అన్నారా? అదేందో కనుక్కోరా నువ్వు. నేను చచ్చినా. అరే అన్నా నువ్వు పోయినవా అన్నా? అరే ఇప్పుడు నువ్వు లేని టీమ్ లీడర్ అన్నా. టీమ్ లీడర్ ఎవరన్నా? చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. ఇప్పుడు టీమ్ లీడర్ ను నేనే. హలో రేష్మి గారు, నా టీం పేరు ఏదో తెలుసా? చిక్కుబుక్కు చిట్టి. ఒకసారి అనండి. చిక్కుబుక్కు చిట్టి. అదే సాగేసుకోండి. భయమే నారా ఇదంతా లేరా? అరే కరెంట్ అఫైర్ అంటే నా డైలాగ్ లేదురా అన్న. స్టేజ్ ఎక్కినాక స్పాంటినిక్ వస్తాయని నాకు స్పాంటి పెడతావురా నువ్వు. నీ టీం పేరేందిరా? చిక్కుబుక్కు చిట్టి. పేసేదిరా? ఇప్పుడు పేసేందుకులే అన్న. అబ్బా రైటర్ గారికి ఏమి ఇచ్చినవురా? రసం ఇచ్చిన. ఏ రసం? అదే నవరసం ఇచ్చిన అన్నా. ఇప్పుడు స్టేట్ మొత్తం కరెంట్ అఫైర్ అంటే ఏం తెలుసా? చెప్పు. జబర్దస్త్ లో నుంచి రచ్చ రవి గారిని తీసేస్తున్నారు అన్నదే కరెంట్ అఫైర్. తేజ గారు, చిట్టి గారు, మీకన్నా మీ డైలాగ్ చాలా పెద్దగా చాలా బాగుంది. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం, బాగా నవ్వాం. ఒక పిల్లోడు దేవుణ్ణి బాగా ప్రార్థిస్తున్నాడండి. ప్రార్థించి, దేవుడా నేను ఏదనుకుంటే అది జరిగేటట్టు ఆశీర్వదించు స్వామి అని మొక్కుకొని, మా ఫిజిక్స్ టీచర్ చేతులు విరిగిపోవాలి, రోజు కొడుతున్నాడు, వాడు చేతులు విరిగిపోవాలి స్వామి అన్నాడు. నెక్స్ట్ డే ఫిజిక్స్ టీచర్ చేతులు విరిగిపోయాయి. నేను అనుకున్నట్టుగానే జరిగింది. దేవుడా ఈరోజు మా ప్రిన్సిపల్ నోరు పడిపోవాలి, వాడు రోజు నన్ను తిడుతున్నాడు, నోరు పడిపోను స్వామి అన్నాడు. నెక్స్ట్ డే వచ్చేసరికి ప్రిన్సిపల్ బ్యా బ్యా అంటున్నాడు, నోరు పడిపోయింది. నేను అనుకున్నాయన్నీ జరుగుతున్నాయే, దేవుడా ఈసారి మా నాన్న చచ్చిపోవాలి, ఇంటికి వెళ్ళగానే బాగా వీపు బాదుతున్నాడు స్వామి అన్నాడు. ఇంటికి వెళ్ళాడు, వెయిటింగ్. వీళ్ళు నాన్న వచ్చాడు. వీళ్ళు నాన్న వచ్చేసి, రే ఏంట్రా ఇంకా చదువుకోలేదు అంటే, అదేంటి డాడీ నువ్వు ఇంకా చావలేదా? సరే మమ్మీ ఎక్కడా అంటే, పక్కింటి అంకుల్ చచ్చిపోయాడు రా, అక్కడికి వెళ్ళింది. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి. ఆ సౌండ్ కి I love you. ఏమంటుంది